ప్రపంచంలోనే అత్యంత పురాతన చరిత్ర కలిగిన పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. పూరికి లక్షలాదిగా భక్తులు చేరుకున్నారు. జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూరి పురవీధుల్లో లక్షలాది మంది భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద పండుగల్లో ఒకటి పూరి జగన్నాథ రథయాత్ర. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకిస్తారు. దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రథోత్సవం 9 రోజుల పాటు కొనసాగి జూలై 5వ తేదీన ముగుస్తోంది. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని రథాల తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ప్రగాఢమైన విశ్వాసం. అందుకే జీవితకాలంలో ఒక్కసారైనా జగన్నాథ రథాల తాడును లాగాలని భక్తులు కోరుకుంటారు. ఈ క్షణం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ప్రస్తుతం పూరి పురవీధుల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త కలపతో భారీ రథాలను నిర్మించడం ఆనవాయితీ. పూరి జగన్నాథుడి రథం సుమారుగా 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలుంటాయి. జగన్నాథ యాత్ర ప్రారంభానికి ముందు స్నాన పూర్ణిమ అనే ఒక ప్రధాన క్రతువు ఉంటుంది. రథయాత్రకు 15 రోజుల ముందు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు 108 బంగారు కలశాలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేస్తారు. దీన్ని స్నాన పూర్ణిమ అంటారు. ఈ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఈ స్నాన పూర్ణిమ తర్వాత స్వామివారు అస్వస్థతకు గురై జ్వరం వచ్చి అనారోగ్యం బారిన పడతారని భక్తులు నమ్ముతారు. ఇక పూరి రాజు స్వయంగా రథాన్ని బంగారు చీపురతో శుభ్రం చేయడం ప్రత్యేక ఆచారం. దీని ద్వారా భగవంతుని ముందు అందరూ సమానమేనని సంకేతమిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేరా పహారాగా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రథయాత్రను చూసిన వారికి, రథాన్ని లాగిన వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. జగన్నాథ రథయాత్ర చరిత్ర ఈనాటిది కాదు. దీనికి సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. రథయాత్ర ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు కాలం నుంచి వస్తుందని చెబుతున్నారు. ఆయన జగన్నాథ ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు ఏర్పడిందని భక్తుల విశ్వాసం. పూరి జగన్నాథ రథయాత్ర అనేది భక్తి, సమానత్వం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొని 3 దేవతల రథాలను లాగడం ద్వారా మోక్షాన్ని కోరుకుంటారు. అందుకే ఈ ఉత్సవం భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటిగా నిలుస్తోంది.